Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు నూతన సంవత్సరం ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ గమన స్థితులు మరియు పాటించాల్సిన పరిహారాలు, ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. గురువు గారు, ద్వాదశ రాశుల్లో చిట్ట చివరి రాశి అయిన మీన రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా గురువు గారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం 2026 2027 సంవత్సరానికి సంబంధించి మీనరాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి ఆదాయం 11, వ్యయము 8, రాజపూజ్యం 5, అపమానం 6. ఏలినాటి శని మీనరాశి వారికి గుండెల మీద ఉన్నాడు, ఇక్కడ ఉంటాడు, విపరీతమైన దుఃఖ పెడతాడు, బాధ పెడతాడు. కానీ ఈ సంవత్సరము ఏలినాటి శని ఉన్నా కానీ మీకు 5 నెలల పాటు మిమ్మల్ని గురుగ్రహం, 5 నెలలు కాదు, 5 తర్వాత 9 నెలల పాటు మిమ్మల్ని గురుగ్రహము ప్రొటెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీనరాశి వారికి విముక్తి, కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది. కాబట్టి మీనరాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహ అనుగ్రహం ఉంది కాబట్టి ఆదాయం బాగా ఉంటుంది. వ్యయము ఎంత ఖర్చు పెట్టినా దానివల్ల మీకు లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. కాబట్టి పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఈ సంవత్సరము చక్కగా ల్యాండ్లు, భూములు కొనవచ్చు. ఏదైనా సరే ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. అది కూడా జూన్ తర్వాతనే. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ వరకు గురుగ్రహము పంచమ స్థానానికి వస్తాడు. పంచమ గురుడు బుద్ధికారకుడు, సిద్ధికారకుడు, యోగకారకుడు అవుతాడు. సంతానం వల్ల మంచి జరుగుతుంది, సంతానానికి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సో మంచి జరుగుతుంది మీకు. 5వ స్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి 5 నెలల పాటు. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి వరకు మళ్ళీ గురువు ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే 6వ ఇంట్లోకి వెళ్తాడు, సింహరాశికి వెళ్తాడు. మళ్ళీ అప్పుల పాలు చేస్తాడు, మళ్ళీ మోసాలు అయిపోతాయి. అప్పుడు శని మళ్ళీ తన స్ట్రాంగ్ తీసుకొసుకుంటాడు. మళ్ళీ మీ గుండెల మీదకి వస్తాడు, కళ్ళీళ్ళు పెడతారు, బాధలు వస్తాయి, మోసపోతారు, ఇబ్బందులు వస్తాయి, నెగిటివ్స్ అన్నీ ఉంటాయి. నవంబర్, డిసెంబర్, జనవరి నెగిటివ్స్ ఉంటాయి. మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ గురువు అనే బ్లెస్సింగ్స్ వస్తాయి కాబట్టి బాగుంటుంది. కాబట్టి మీన రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయండి. జూన్ వరకు లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయండి, తిరగండి, తీర్థయాత్రలు చేయండి, రీసెర్చ్ చేయండి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు. ఒక మంచి అడ్వకేట్ తోటి ఫ్రెండ్షిప్ చేసుకోండి, ఎక్కువగా లా వీడియోస్ చూడండి, ల్యాండ్ డిస్ప్యూట్లే ఏంటి ఏం కదా. ఎందుకోసం అంటే మీరంతా లీగల్లో ఇరుక్కుంటారు, ఇప్పుడు అంతా కూడా లీగల్ డిస్ప్యూట్లో ఇరుక్కుంటారు. కాబట్టి లీగల్ డిస్ప్యూట్ జోలికి వెళ్ళకండి. అండ్ క్రైమ్ మెంటాలిటీ వస్తుంది, ఈజీ మనీ సంపాదించాలి అనే ఆలోచన వస్తుంది. ఈజీ మనీ మంచిది కాదు, ఈజీ మనీ జోలికి వెళ్ళకండి. ఓకే, ఈజీ మనీ ఎంతగా మిమ్మల్ని సంపాదింపజేస్తుందో అంత మిమ్మల్ని కిందికి నెట్టేస్తుంది. సో మీ మైండ్ని కష్టపడాలి, కర్మ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలన్న మెంటాలిటీని మీ మైండ్కి సెట్ చేసుకోండి. అది మీకు మంచిది. నేను అందరిలాగా రాశి ఫలాలు చెప్పను, అది జరుగుతుంది ఇది జరుగుతుంది కాదు. ఏం చెయ్యాలి, ఏం జరుగుతుందో నాకు ఆల్రెడీ తెలుసు కదా. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు చెప్తాను, అది చేసుకోండి, సరిపోతుంది. సో మీ మైండ్ సెట్ని ప్రిఫరబుల్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీన రాశి వారు ఒక లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోండి. పొద్దున్నే 5-6 గంటలకు లేవాలి, ఒక గంటన్నర సేపు వాకింగ్ చేయాలి, యోగా చేసుకోవాలి, చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, 9 గంటలకల్లా పనికి వెళ్ళిపోవాలి, 5 గంటల వరకు పని, 5-6 గంటల వరకు పని కంప్లీట్ చేసుకోవాలి, మళ్ళీ సాయంత్రం పూట ఇంత యోగా ధ్యానం చేసుకోవాలి, కడుపు నిండా తినాలి, పడుకోవాలి, అంతే. నో మొబైల్స్, నో డిస్కషన్స్, నథింగ్. ఫోకస్ ఆన్ ఓన్లీ మనీ, నాట్ ఎంటర్టైన్మెంట్. ఎప్పుడు జూన్ వరకు ఎంటర్టైన్మెంట్ ఏమైనా చేసుకోండి. జూన్ నుంచి మాత్రం ఎర్నింగ్ మీదనే ఉండాలి, డబ్బులు సంపాదించడం మీద ఉండాలి, పని మీదనే ఉండాలి. ఫోకస్ ఆన్ లర్నింగ్ అండ్ ఎర్నింగ్, దీని మీదనే ఉండాలి. సో జూన్ టు అక్టోబర్ ఒక టైం, నవంబర్, డిసెంబర్, జనవరి ఏమో తీర్థయాత్రలు, దైవ తీర్థయాత్రలు పెట్టుకోండి. మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై గోదావరి పుష్కరాలు స్టార్ట్ అయిన సేపు మళ్ళీ ఎర్నింగ్ మీదనే ఫోకస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాశి ఫలాలు ఏందో చెప్తాను, ఆ టైం వరకు నేను చెప్పినట్టుగా ఇలా సిస్టమేటిక్గా మీ లైఫ్ టైం ప్యాటర్న్ చేసుకోండి. ఆరోగ్య విషయం నష్టమవుతాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి,
అండ్ 2 వీలర్ డ్రైవింగ్ చేయకండి, డ్రంక్ అండ్ డ్రైవ్ అస్సలు చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరము ఎక్కువగా కేసులలో ఇరుక్కుంటారు. లీగల్ ప్రాబ్లమ్స్ మీన రాశి వారికి ఉన్నాయి కాబట్టి లీగల్ డిస్ప్యూట్లో నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి ఒక అడ్వకేట్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి మీనరాశి వారు. తొందరపడి పెట్టుబడులు పెట్టకండి జూన్ వరకు. జూన్ తర్వాత పెట్టుబడులు పెట్టేటివి సానుకూలంగా ఉంటాయి. కాకపోతే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే వెళ్ళండి. చంచల స్వభావం వద్దు, తొందరపాటు నిర్ణయంలో ఏమీ చేయకూడదు. మీనరాశి వారు ఈ సంవత్సరం ధరించవలసిన మాల మయూర మాల తప్పకుండా ధరించండి. అలాగే ఈ సంవత్సరము తప్పకుండా డిసెంబర్లో ఆ టైంలో అయ్యప్ప దీక్ష స్వీకరించండి. అయ్యప్ప దీక్ష స్వీకరించి తీర్థయాత్రలు చేయండి. చక్కగా కలియుగ ప్రత్యక్ష దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి కాలినడకన స్వామివారి దర్శనం చేసుకోండి. పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇలా ఇవన్నీ దర్శనాలు చేసుకుంటూ శాస్త అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోండి. దానివల్ల మీకు అన్ని సమస్యలు దూరం అవుతాయి. మీనరాశి వారు ఈ సంవత్సరం కోపం బాగా తగ్గించుకోండి. ఏ మాట మాట్లాడేటప్పుడైనా ఒక 10 సంఖ్య అనుకొని తర్వాత ఆ మాట మాట్లాడండి. దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏముంటాయని దాని మీద మాటలు మాట్లాడండి. ఈ విధంగా ఎంత యాక్టివ్గా ఉంటే ఈ సంవత్సరం మీనరాశి వారికి అంత మంచిది. ఎంత మొబైల్ పట్టుకొని ఎంత డిప్రెషన్లో ఉంటే అంత సర్వనాశనం మీనరాశికి. సో మొబైల్ని దూరం పెట్టండి, యాక్టివ్గా ఉండండి, బాగుంటుంది. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోండి, వాళ్ళకు కూడా కలిసి వస్తుంది. ఆస్ట్రేలియా వెళ్ళండి, కెనడా వెళ్ళండి, బాగుంటుంది. యూకేకి వెళ్ళకండి ఎవరు. సో ఇది మీనరాశి వాళ్ళకి చెప్పేది. మీకు పరిహారం ఆల్రెడీ చెప్పాను, దర్శనం చేసుకున్న దేవాలయాలు కూడా చెప్పాను. కాబట్టి మీరు శ్రీచక్ర పీఠానికి వచ్చి మీరు 5 నెలల పాటు బగలాముఖి పూజ చేసుకోండి. ప్రతి అమావాస్య బగలాముఖి పూజ చేసుకోండి. సంకష్టహర చతుర్థి వ్రతం పట్టుకోండి. ప్రవాళ గణపతి తీసుకోండి, బాగుంటుంది. అయితే మీరు యాగం ఏదైనా చేసుకోవాలి అనుకుంటే మీకు కలిసి వచ్చే యాగము అక్షయ తృతీయ, మీకు కలిసి వచ్చే యాగము అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం చేసుకోండి. దాంతో మీ లైఫ్లో బాగుంటుంది. ఏలినాటి శని ఇబ్బంది ఉండదు. మయూరమాలను ధరించండి, ఏలినాటి శని ఇబ్బంది ఉండదు. అండ్ అందరికీ రాశి ఫలాల్లో చెప్పేటప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ నేను వేసుకున్న కృష్ణ స్ఫటిక మాల వేసుకోండి. నరదృష్టి నుంచి కానీ, ప్రేత బాధలు కానీ, ఏ దృష్టి బాధలు కానీ అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఆల్ ఇన్ వన్ మాల కృష్ణ స్ఫటిక మాల. ఇది అందరూ ఎప్పుడూ ధరించవలసిన మాల కృష్ణ స్ఫటిక మాల. అట్లాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మీది ఒరిజినల్గా ఉంటేనే నేను చెప్పే జాతకాలన్నీ కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తోటి pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అవ్వండి. అక్కడ మీకు అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయి. జాతకం కూడా దొరుకుతుంది. జాతకం ఆర్డర్ చేసుకోండి. మీ జాతకంలో మీకు అదృష్ట సంఖ్య, కలిసి వచ్చే టైము, ఘాతవారము, ఏ టైం బాగుండదు, ఏ వారం బాగుండదు, ఏ సంఖ్య బాగుండదు, అన్ని డీటెయిల్స్ మీకు ఉంటాయి. అవి మీరు హ్యాపీగా మీ ఇంట్లో కూర్చొని మీ PDF హోరోస్కోపు మీకు దాదాపు 11 భాషల్లో ఉంటాయి. మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఆర్డర్ చేసుకొని చక్కగా చదువుకోండి. సంతోషంగా ఉండండి, తొందర పడకండి, హ్యాపీగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే. ఇంకోటి చాలా మందికి ఏంటంటే తమ జన్మ నక్షత్రం ఏందో తెలియదు, జన్మ రాశి ఏందో సరిగ్గా తెలియదు. వాళ్ళ పేరు బట్టే అనుకుంటారు. అది తప్పు. మీ జన్మ నక్షత్రం, జన్మరాశి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ బట్టే ఉంటుంది. మీరు నా pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ హోరోస్కోప్ PDF ఆర్డర్ ఉంటుంది. మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఈమెయిల్కి మొత్తం మీ హోరోస్కోప్ వస్తుంది. అందులో మీ జన్మ నక్షత్రం, మీ ఘాతవారం, ఘాత నక్షత్రం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి మీరు నోట్ చేసుకొని చక్కగా మీ జాతకం ఏందో మీరు చూసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా డే టు డే మీకు వారం బట్టి ఆ గ్రహాలు ఎలాగైతే మారుతుంటాయో అలా మీకు ప్రెడిక్షన్ కూడా మీకు వస్తాయి. కాబట్టి ఫలితాలు ఇప్పుడు నేను చెప్పేది సూచనప్రాయంగా చెప్తున్నాను, కానీ మీ జాతకానికి మీకు ప్రత్యేకంగా ఒక ఫలితం ఉంటుంది. అది మీకు కూడా కావాలి అనుకుంటే pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళి హోరోస్కోప్ PDF ఆర్డర్ పెట్టుకోండి. సర్వే జన సుఖినో భవంతు. రాశి వివరణ మరియు పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.